అందరూ ఇక్కడ ఉన్నారా? నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీ మనసులు ఎక్కడో ఉన్నాయట అనిపిస్తుంది, ఎందుకంటే ఏకీభవించట్లేదు. హల్లెలూయా! మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం నేను స్తోత్రం అన్నాను ఒకసారి. ఆయన అన్నాడు, ఓ పాస్టర్ గారు, ఆయన ఏమన్నాడంటే ఇది పెంతెకోస్తల స్తోత్రం అన్నాడు. మన పెంతెకోస్తల, మన స్పిరిట్ షుడ్ బి పెంతెకోస్తల్. ఆమేన్, హల్లెలూయా. ఆయనకంటే అన్నీ కూడా సర్కాస్టిక్గా ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని, కానీ ఇటువంటి జోక్స్ మాట అంటే ఒక్కొక్కరికి ఒక రకమైనది కాదు, కానీ మనం దేవుని స్తుతించాలని మనసు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు మనం ఎక్కువ జ్ఞాపకం ఎవరిని చేసుకుంటామంటే దావీదు వంటి మనసు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. అటు మనసుతో దేవుని స్తుతించాలని దేవుని నామం మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. 103వ కీర్తనలో దావీదు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని. ఆమేన్. దావీదు శారీరకంగా దేవుని స్తుతించాడు, తన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఈ వాక్యం ఎందుకు రాయబడదంటే, దైవ గ్రంథం ఎందుకు రాయబడిందంటే, మనం దేవుని ఎట్టి రీతిగా స్తుతించాలి, ఎట్టి స్తుతి ఆరాధన దేవుని సంతోషపరుస్తుంది అని ఇక్కడ రాయబడి ఉంది. ఆమేన్. దేవునికి మామూలుగా మనం కేవలం పాటలు పాడేస్తే దేవునికి సంతోషం కాదు. దావీదు ఎప్పుడు దేవుని ఎట్టి రీతిగా సంతోషపరచాలని ఎదురు చూసేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంతోషపరిచే విధానం ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తము కూడా ఆయనను సన్నుతించమని. ఆయన చేసిన ఉపకారం, ఎవరైతే పూర్ణాత్మతో పూర్ణ బలముతో దేవుని స్తుతిస్తారో, ఉన్నప్పుడు లేనప్పుడు కూడా, దావీదు గొర్రెల కాపరికి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, మహారాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. అటువంటి మనసు మనకు కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఏ మేలు కొదవి ఉండదండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన మేలను అనుదినం మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. ఆయన అనుదినం మనం దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఆ గొప్ప దేవుడిని మనం స్తుతిద్దాం. ఎవరైతే దేవుడిని నిజంగా నమ్ముతారో వారు మాత్రం దేవుని స్తుతించగలుగుతారు. ఆమేన్. అందరూ దేవుని స్తుతించలేరు. విశ్వాసం ఎవరికి ఉంటుందో వారికే దేవుని స్తుతించాలనే మనస్సు కూడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. బ్రదర్ మోషే గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం తండ్రి. నా ప్రభ గడిచిన దినములన్నీ క్షేమకరంగా ఆరోగ్యంగా నా ప్రభ మమ్మల్ని అందరినీ కాశీ కాపాడి నా ప్రభ ఈ ఆఖరి సంవత్సరం నా తండ్రి, నా ప్రభ ఈ ఆఖరి పునరుద్ధాన దినము నా తండ్రి నీ సన్నిధిలో ప్రవేశించడానికి మా అందరికి ఇచ్చిన కృపంతటికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క నా తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి నీ సన్నిధిలో ఆరాధించి స్తుతించి గణపరచడానికి నా ప్రభ మాకందరికీ నా తండ్రి మంచి మనసును హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదిగో నా తండ్రి నా ప్రభ దావీదు వలె నా ప్రభ నిన్ను అన్ని వేళలా స్తుతించి గణపరిచి మహింపరచడానికి నా తండ్రి నా ప్రభ నీ కృప దయచేయమని నా తండ్రి. ఇదిగో నా తండ్రి నా ప్రభ ఈ యొక్క కూడిక ప్రారంభించుకుంటా నీ ఆత్మ సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. నీ ఆత్మతో నా ప్రభ మాకు నా ప్రభ నింపమని, నీ ఆత్మతో నా ప్రభ నడిపించమని, నీ ఆత్మతో నా ప్రభ మమ్మల్ని అందరినీ నా ప్రభ నువ్వు స్వాధీనపరచుకున్న ప్రభ మమ్మల్ని అందరినీ తండ్రి నా ప్రభ నా తండ్రి నీకు మహిమార్థముగా నా తండ్రి మేము స్తుతించడానికి నా తండ్రి మమ్మల్ని వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ కృపతో నడిపించమని నా తండ్రి నా ప్రభ నీ ప్రియుడైన నా తండ్రి నేను ఆరాధిస్తుండగా ఓ నా తండ్రి మంచి నా తండ్రి ఉద్యోగం మాలో నింపమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. నీ ప్రియదాసులు నీ పక్షం నిలబడుచుండగా నా తండ్రి మాకు కావలసిన నా తండ్రి నీ దివ్యమైన వర్తమానము నా తండ్రి మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. నా ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మంచి హృదయం కలిగిన తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ వాక్యం కొరకు నా తండ్రి ఎదురు చూసే భాగ్యం దయచేయమని నా తండ్రి ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత కలిగిన తండ్రి మేము నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరికి మీ సహాయం కోరుకుంటూ నా ప్రభ నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆదివారం ప్రత్యేకమైనది చెప్తారా ఏంటో? ఆఖరి ఆదివారం. ఆమేన్. దేవునికి ది బెస్ట్ దేవునికి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మన పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో దేవుని స్తుతిద్దాం.
బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. విశ్వాసం చెప్తాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. అవునండి. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరుకు కోడలు అడ్డొచ్చినా, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన. ఎర్ర సంద్రం ఎదురొచ్చిన, ఎరుకు కోడలు అడ్డొచ్చిన, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన. పడకు భయపడకు, బలవంతుని ఉండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ నష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. పర్వతాలు తొలగిన, మెట్టలు కత్తరిల్లిన, తుఫానులే చెలరేగిన, వరదలే ఉప్పొంగిన. పర్వతాలు తొలగిన, మెట్టలు కత్తరిల్లిన, తుఫానులే చెలరేగిన, వరదలే ఉప్పొంగిన. కడకు నీ కడకు, ప్రభు యేసే దిగి వచ్చు. నమ్మండి, నమ్ము ఇది నమ్ము, యెహోవా నీవే గదా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, ప్రభువే మనకుండగా. హల్లెలూయా 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 పూర్ణ బలముతో.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మాటల అర్థం తెలిస్తే మన మామూలు నించుని ఉండలేము. ఏమేన్ హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచి దేవుడో మనం ఎరిగి ఉంటే దేవుని స్తుతించకుండా ఉండలేము. ఏమేన్ హల్లెలూయా. దేవుడిని ఆరాధన అందరూ చేతులు ఆయన వైపు సాచి హల్లెలూయా అని పాడేదం, హల్లెలూయా అని పాడేదా, హల్లెలూయా 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 అని పాడేదా. యేసే మృత్యుంజయుడు, యేసే మృత్యుంజయుడు, మృత్యుంజయుడు మృత్యుంజయుడు, యేసే మృత్యుంజయుడు, యేసే రాజాది రాజు. మన రాజుని ఆరాధిద్దాం. యేసే రాజాది రాజు, యేసే రాజు రాజాది రాజు, యేసే రాజాది రాజు, యేసే త్వరలో వచ్చు, యేసే త్వరలో వచ్చు, యేసే వచ్చు త్వరలో వచ్చు, యేసే త్వరలో వచ్చు. హల్లెలూయా అని పాడేదం, హల్లెలూయా అని పాడేదం, హల్లెలూయా 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 అని పాడేదం, హల్లెలూయా. అది జ్ఞానంతో ఇక్కడ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రంలో ఎవరికైనా ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉన్నట్లయితే క్లుప్తంగా 2 నిమిషాలు తీసుకొని మీరు దేవుని స్తుతించాలనుకుంటే దేవుడు మీకు సదా అవకాశం ఇస్తున్నాడు. ఎవరికైనా ఒక సాక్ష్యం ఉన్నట్లయితే త్వరగా వచ్చి అలా నుంచుండే ఉందాం. ఎందుకంటే సమయం వృధా చేయొద్దు. త్వరగా వచ్చి సాక్ష్యం చెప్పాల్సింది వచ్చి. హల్లెలూయా. దేవుడు ఎంతకాలం కాచి కాపాడి నడిపించినందుకు ఆయనకి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 2024వ సంవత్సరం ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో నడిపించాడు మమ్మల్ని, మా కుటుంబాన్ని అందరినీ. అందుని బట్టి దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మనకి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం అందరికి గుర్తుంది కదండి, అన్నిటిని అధిగమించే సంవత్సరం. ఆ రకంగా దేవుడు అన్నిటిని ఎంతో గొప్పగా అధిగమించడానికి మా అందరికీ అవకాశం ఇచ్చాడు, మరి ముఖ్యంగా మా కుటుంబానికి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ మా కుటుంబం కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తున్న సంఘానికి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు గొప్ప రీతిగా ఎంతో ఆశీర్వదించి మాకు ఎంతో గొప్పగా పదోన్నతిని దయచేసాడు నాకు దేవుడు. అదేవిధంగా గొప్పగా టార్గెట్ కూడా రీచ్ అవ్వడానికి ఎంతో ఎప్పుడు కూడా రీచ్ అవ్వనటువంటి గొప్ప టార్గెట్ని ఆల్మోస్ట్ ఒక 53 మిలియన్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి
అంత గొప్పగా చేశాడు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు కాబట్టి నేను ఆయన ఎప్పుడు స్తుతించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇందుకైతే మనం అయితే అర్హులం కాదు, కానీ దేవుడు ఎక్కడో పుట్టిన మమ్మల్ని, దేవుడు అన్నిలో పుట్టిన మమ్మల్ని ఎంచుకొని ఆయన కాపాడి ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మా క్వాలిఫికేషన్ బట్టి అదేం కాదు, కానీ దేవుడు ఎంతో మేలు చేస్తూ, ఉద్యోగ జీవితంలో ఎంతగానో మేలు చేస్తూ ఆయన నడిపిస్తున్నాడు. అందుకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సహోదరుల జీవితంలో కాదు కానీ మనందరి జీవితంలో సాక్ష్యములు ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సజీవ లెక్కలు ఉన్నామంటే ఆయన చేసిన మేలు. ఆమేన్. హల్లెలూయా. మన మధ్య దైవజనులు ఉన్నారు, బాబురావు గారు, పాస్టర్ బాబురావు గారు, మా ప్రియమిత్రులు శామ్యుయల్ గారి యొక్క తండ్రి గారు పాస్టర్ మనోహర్ గారికి నాకు తెలుసు, నా కుమారుని యొక్క వివాహంలో అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం చక్కగా జరిపించి ఉన్నారు. ఆయన చప్పట్లతో ఆహ్వానిద్దాం. మన దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం దేవుని స్తుతించి ఆరాధించే సమయం దైవజనులకి ఇద్దాం. ఆమేన్. ఆయన గొప్ప దేవుడు. ఆమేన్. చెప్పాలి మీరు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనం సేవించుచున్నాడు, సేవించున్న దేవుడు శక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. మహిమ కార్యాలు ప్రేమించి చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. చెప్దాం. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరోసారి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు ఎవరు? ఆమేన్. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలగా చేసి, ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలగా చేసి, నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు. నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్వరములెత్తి దేవుని స్తుతించాలి, పూర్ణ బలముతో ప్రభువును కనపరచాలి. ఆమేన్. 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 హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. తన వారి పక్షము నిలచి యుద్ధములు చేసిన వాడు. తన వారి పక్షము నిలచి యుద్ధములు చేసిన వాడు. దుష్టాన్ని బాణములు తెగ నరికిన దేవుని చూడు. దుష్టాన్ని బాణములు తెగ నరికిన దేవుని చూడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు,
గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఈ సంవత్సరం అంతా గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. మహిమ కార్యాలు గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము ఈ సంవత్సరం చేసే స్తుతి మీదే ఆధారపడి ఉంటుంది వచ్చే సంవత్సరం. ఆమేన్ హల్లెలూయా. నీ భక్తి మీదే ఆధారపడి ఉంటుంది నీ జీవితం వచ్చే కాలం కూడా. ఆమేన్ హల్లెలూయా. ఆయన మీద ఉన్న ఈ విశ్వాసమే నీ జీవితాన్ని కడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములు నెమ్మదుచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయ యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదుచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో పొండి బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదుచ్చును. రాజువైన యాజకుడవైన నిరుపేదవైన బ్రతుకు చెడియున్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమునా విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందేదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును,
హృదయములో నెమ్మదొచ్చును. హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు సాచుతాం. హృదయములో నెమ్మది ఇచ్చేవాడు యేసు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు శాంతినిచ్చే దేవుడు. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయన ఆరాధిద్దాం పూర్ణ మనసుతో. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని, అంటే ఆరాధన నాకు కావాలని కోరుకున్న దేవునికి ఆయన కోరుకుంటున్న ఆరాధన ఆయనకి ఇద్దాం. ఈ యొక్క ఉదయకాలం ప్రయాసంతో దేవుని వద్దకు వచ్చారు. కొద్ది సమయం ఆయనకి నిజముగా ఆరాధన ఇచ్చినట్లయితే దేవుని యొక్క దీవెనను పొందుకొని దేవుని సన్నిధిలోంచి వెళ్తారు. హల్లెలూయా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించేదమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్నారేడా, నీ కొరకు సంపాదించుకున్నారేడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, నిత్య జీవపు మాటలు కలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, నిత్య జీవపు మాటలు కలవాడా, మాయసయా పెదవులపై దయారసమున్నవాడా, కపటమే ఎరుగని నీతి రాజువని, కపటమే ఎరుగని నీతి రాజువని, నీ గుణములను పాడెదమోదముతోడా, నీ గుణములను పాడెదమోదముతోడా, ఆత్మతోను సత్యముతోను
ఆరాధించెదమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. నన్ను దేవా ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నా ఆరాధన అంగీకరించయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించండి, స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించండి. మన ప్రభు మన మధ్యనే ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పనివాడు. ఎక్కడ ఇద్దరు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్న యేసు మన మధ్యన ఉన్నాడు. ఆయనను ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలుగా చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలుగా చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధిద్దాం. యేసయ్యా యేసయ్యా. రెండు చేతులెత్తి యేసయ్యా యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. మా తండ్రి నీవే, మా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. మహోన్నతుడా, కృపాకనికరం కలిగిన తండ్రి నాయన, సంవత్సరం అంతే నీ రెక్కల నీడలో కాపాడేందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవు లేనిదే మేము లేమనయ్యా. అయ్యా, నీ ప్రేమ చేత మమ్మల్ని ఆవరించి అనేక మార్లు తప్పిపోయినను ఆదరించి మమ్మల్ని నడిపించినందుకు, నీ కృప చూపించి మమ్మల్ని నాయన ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను నాయన. ఈ ఆఖరి ఆదివారం నాయన నీ పాద సన్నిధిలో చేరి నాయన నీ మాటలు వినాలని ఆశపడుచుండగా అయ్యా, నీ దాసుని ఇండియాని ప్రాంతం నుంచి తీసుకుని వచ్చినావు, అభిషేకించిన ప్రభా మా హృదయాల ఆరాధన ద్వారా సిద్ధపరిచినందుకు వందనాలు నాయన. నీ దాసుని ద్వారా నా ప్రభా సూటిగా మీరు మాతో మాట్లాడమని అడుగుచిన నీ మాటలు పట్టుకొని దాని ప్రకారంగా జీవించే నా ప్రభు ధన్యత మీరు మాకు దయచేయమని నీకే సమస్త మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ ఈ ఆరాధన నీకు ఇంపైన సువాసనకు ఉంచుకోమని యేసు నామములో ఆరాధించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నాన్న కనపడదాం. పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. అందరం కూర్చుందాం దేవుని సన్నిధిలో. మరి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి దేవుని యొక్క తన మంచి దాసుని మన మధ్యకు తీసుకుని వచ్చిన్నారు. పాస్టర్ సతీష్ గారు ఇప్పటికే ఆయన గురించి చెప్పి ఉన్నారు మనకి. పాస్టర్ బాబురావు గారు పాలకొల్లు కదనేది పాలకొల్లు నుంచి వారి కుమారులు మన దగ్గర 2 సార్లు మన చర్చ్కి ఇక్కడ వచ్చారు, మన మధ్య సేవ చేస్తారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి విధంగా ఆయన వాక్యం చెప్తూ ఉంటారు ఆయన కుమారులు. మరి ఇప్పుడు తండ్రి గారు వచ్చారు, ఇంకా ఆయన కంటే గొప్పగా చెప్తారని. అయితే మొన్న ఒక యానివర్సరీలో ఆయన కొద్ది నిమిషాలు మాట్లాడినప్పుడు నేను వినటం జరిగింది మొదటిసారిగా. మరి దేవుని రాజ్య పనిలో ఆయన అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నారు, సీనియర్ పర్సన్. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మరి సమయానికి ఇస్తూ మరి పాస్టర్ బాబురావు గారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం చప్పట్లతో.
ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నేను శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ పరమ తండ్రి ఈ 24వ సంవత్సరం మొదటి పునరుత్థాన దినం నుండి ఈ ఆఖరి పునరుత్థానం వరకు ప్రభు తన రెక్కల చాటున మనందరినీ కాపాడి ఈ విధంగా పునరుత్థాన దినములో ఆయన ఆరాధన చేయడానికై ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మనమందరము దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీ ఆరాధన చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మరి దైవజనులు చెప్పినట్టుగానే మరి నాకైతే నేను మీకు అందరికీ కొత్త. నా కుమారుడు గతంలో 2 సార్లు ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయన గురించి చాలామంది చెప్తున్నారు. సరే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినే కంటే ఇంకా అంతకంటే సంతోషము ఏమిటని భక్తుడైనటువంటి యోహాను గారు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీతో ఈ పునరుత్థాన దినమందు మరి కలిసి ఉండటానికి ప్రభు సహాయం చేశారు. అంతేకాకుండా నా కుమారుడు కూడా ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా మీరు వెళ్ళాలి అని చెప్పారు. సరే, అంతేకాకుండా నిన్నటి దినమందు మరలా ఎలీషా గారు కూడా మరి మీరు నెగ్లెక్ట్ చేయకండి, తప్పనిసరిగా వెళ్ళండి, మీకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా అన్నారు. సరే, ఏదేమైనప్పటికైనా దేవుని ప్రజలారా, నేను ఈ రోజుకి దుబాయ్ వచ్చి 38 రోజులు అవుతుంది. ఈరోజు మరలా తిరిగి నేను మరలా ఇండియా దేశానికి వెళ్ళబోతున్నాను. నాకున్న పరిచయాలను బట్టి మా తమ్ముడు మా చెల్లి కూడా మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఉండండి అంటున్నారు. నేను రావటానికి కారణం నా తమ్ముడు ఎందుకో చాలా ప్రేమతో రాని అంటంతోడుగా నేను తమ్ముడు చెల్లి ఇక్కడ ఉన్నవారు అందరూ మా సంఘ బిడ్డలు అయిన వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు. మరలా తీరాము చూస్తే మా గ్రామస్తులు కనబడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం, నేను అనుకోలేనంతమంది కనబడతారని. మా సంఘస్థులు లేకపోతే గ్రామస్తులు అందరి, అంతేకాకుండా ప్రభు పిల్లలైన మీతో గడపడం నాకు చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి దేవుని వాక్యంలోండి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే లూకాసు వార్త 23వ అధ్యాయంలో దయచేసి చూడండి. 23వ అధ్యాయం 50వ వచనం. నేను చదివేయమంటారా, మీరు చదువుతారా? చదవండి. సజ్జనుడును ఆమేన్. ఈ మాట అందరూ నాతో చెప్పండి. అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో కలిసి నేను ఈ విధంగా ఆరాధన చేయడానికై లేక నీ వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ మంచి అదను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ తోడు మీ కాపుదలు ఉంచండి, నీ దాసుని అభిషేకించండి. ఎంతవరకు నీ బిడ్డలందరూ ఆయన మంచిగా ఆరాధన చేశారు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప, నీ కాపుదల, మీ ఆదరణ మా అందరికి ఉంచి మీ అభిషేకంతో నింపి నా నుండి వచ్చే మాట నీ బిడ్డలకు ఉపయోగకరంగా ఉండడానికి కృప అనుకరించవలసిందని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అవును, దేవుని ప్రజలారా, మీరు అందరూ ఆరాధన చేస్తుంటే నేను చాలా సంతోషించి, లోకంలో చాలామంది ఆరాధన చేస్తున్నారు, చాలా ఆరాధన చేస్తున్నారు. అబ్బో, మామూలుగా కాదు. రకరకాల వాయిద్యాలు పెట్టేసి చాలా రకాలుగా హిందువులు అయిన వారు కూడా ఆరాధన చేస్తున్నారు, మన క్రైస్తవులే కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ ఆరాధనలో 3 విషయాలు కనబడుతున్నాయి. వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన అండి? ప్రభు అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారు, కానీ వీరు హృదయం నాకు దూరంగా ఉంది. మరొక స్థలంలో ఉంది విగ్రహారాధన. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు.
అయితే సమరయిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటనంటే, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్ర. అది దేవునికి ఇష్టమైన ఆరాధన, అది దేవునికి అంగీకారమైన ఆరాధన, సజీవ యాగముగా. ప్రైజ్ ది లార్డ్. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెప్పండి. పాట పాడుతున్నప్పుడు, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? నోరు పని చేయాలి, చేతులు పని చేయాలి, అవసరమైతే కాళ్ళు కూడా పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అదే దాన్ని ఏమన్నారంటే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను సేవించినడలా. ఒక యవనస్తుడు పరుగున వచ్చి యేసయ్య ఎదుట కాళ్ళు మొక్కాళ్ళుని, యేసయ్యా పరలోక రాజ్యం నాకు కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? పరలోక రాజ్యం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏ రాజ్యం అండి? లోకంలో రకరకాల రాజ్యాలు ఉన్నాయి, కానీ ఆయన ఏం కోరుకున్నాడంటే పరలోక రాజ్యము కావాలి. మనమందరము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎప్పుడోకప్పుడు విడిచిపెట్టాలి. కానీ మనందరం వెళ్ళవలసి దేనికోసం ఈ భక్తి చేస్తున్నామంటే పరలోక రాజ్యం. ఈ లోకంలో జీవించే కాలంలో ఏదో మనకేదో దేవుడు కార్యం చేస్తాడని, లేకపోతే ప్రభు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని, లేకపోతే ప్రభు నమ్ముకుంటే విదేశీ వెళ్తారు, ఇలాంటివి కాదు. మెయిన్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనందరము ఆ పరలోకం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు విడిచిపెట్టినప్పుడు మన ఆత్మకు మాత్రం సావు లేదు కదా, ఆత్మకు మాత్రము సావు లేదు. అయితే మనం ప్రభువును వెతికిన వారం అయితే మన ఆత్మ ఏమవుతుంది? పరదైసులోనికి వెళుతుంది. ఒకళ్ళ ప్రభువుని ఎరగకుండా లోకమే స్థిరమనుకుని పాపంలో జీవిస్తూ ఇష్టానుసారంగా జీవించేవారు స్త్రీలు కానీ పురుషులు కానండి, వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? పరలోకం వెళ్ళదో, పాతాళంకి వెళ్తుంది. అక్కడ అగ్ని అరదు, పురుగు చావదు. ఆ బాధ మనం భరించలేం. అయితే దేవుని ప్రజలారా, దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి మానవుడిగా జన్మించడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అవును, ఆ ఏదెను తోటలో ఆదామవ్వలు పోగొట్టుకున్నటువంటి ఆ అందమైన తోటలోంచి బయటకు నెట్టివేయబడ్డారు. సాతాను మాట విని సాతాను వాళ్ళ జీవితాలను నాశనం చేసింది. అప్పటి నుంచి వాళ్ళ జీవితంలో భయం ఏర్పడింది. అప్పుడు సైతాన్తో చెప్పాడు, సైతానా, ఏదేమైనా సరే చూడు, నా పిల్లలను తప్పుదారి పట్టించావు, నిన్ను ఓడించి ఏ రాజ్యములో ఏ తోటలోంచి అది బయటకు నెట్టివేసావో అదే పరలోక రాజ్యం, పరలోక తోటలోకి నిన్న బిడ్డలను తీసుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే నేను వచ్చాను. ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు మనందరి కొరకు. అందుకనే చాలామంది ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరూ చాలా పండుగలు చేస్తున్నారు. నేను ఆ ఇండియాలోనే లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పండుగలు చేస్తారేమనుకున్నాను, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దుబాయ్లో, అబుదుబాయ్లో, షార్జాలో ఇంకా చాలా చోట్ల పండుగలు చేస్తున్నారు. చాలా సంతోషమే. యేసు అంటే యేసు పుట్టినరోజు పండుగ, యేసు ప్రభుకు ఒక పండుగ క్రిస్మస్ పండుగ. ఇంకో పండుగ ఏంటి? యేసు ప్రభు చనిపోయిన రోజు మరలా పండుగ. దాన్ని ఏమన్నారు? గుడ్ ఫ్రైడే. ఏ పండి? గుడ్ ఫ్రైడే. మరలా లేచిన రోజు ఏమన్నారు? ఈస్టర్. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఏ పండుగలు చేసినా ఆయనకు కావాల్సిందంటే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. సర్వ ప్రపంచములో అందరూ యేసే నిజమైన రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే పాపుల రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని బోధ చేస్తుంటే చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటుంటే కొంతమంది భరించలేక, ఇష్టపడలేక, వీళ్ళందరూ ఏంట్రా అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ మతానికి వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏంటని వాళ్ళు తట్టుకోలేక రకరకాల మాటలు వినలేనటువంటి అపనిందలు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఆ విషయంలో భయపడవలసిన పని ఏమీ లేదు. సర్వ ప్రపంచములో ఆఖరికి మీ అందరికీ తెలిసినట్టుగా మరి కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రష్యా దేశం కూడా, ఈరోజు రష్యా దేశంలో కూడా అనేక మంది యేసు ప్రభు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జపాన్ దేశంలో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతముల వారు, అందుకని ప్రభు చెప్తున్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. యేసు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం.
కొందరికి మాత్రం కానే కాదు, యేసు అందరికి ప్రభు. మరి మీ దుబాయ్లో ఏమనుకుంటారో ఏం తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఏమనుకుంటారంటే యేసు ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు రా, మన దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు అంటే మన దేవుడు కాదని. కానీ పొరపడుతున్నారు, మీరు పొరపడుతున్నారు సోదరులారా, మీరు పొరపడుతున్నారు. యేసు అందరికి ప్రభు, దేవునికి స్తోత్రం. ఆయన సృష్టికర్త, ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడై తిరిగి లేచినవాడు, దేవునికి స్తోత్రం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుదా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు తరచిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, మతములు తరచిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. సర్వ ప్రపంచంలో ఉన్న వారందరూ యేసు గురించి పాడుతున్నారు, యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు, అందరూ మారుతా ఉన్నారు, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములు చెప్తుంది, అంచె దినములలో కొండలపైకి ఎత్తబడును, జనులు గుంపులు గుంపులుగా దేవుని మందిరానికి వస్తారు, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలను మనం చదవడం లేఖనం ఉన్నటువంటి వ్యక్తి అరిమత యోసేపు. అక్కడ వాక్యములు మనకు కనబడుతుంది, చూడండి దయచేసి. అతడు యూదుల పట్టణపు సభ్యుడు, సన్హెద్రిన్ సభలో సభ్యుడు ఒకటి. రెండవది అతను సజ్జనుడు అంటే మంచివాడు. మూడవది నీతిమంతుడు. నాలుగవది దేవునికి వ్యతిరేకమైన వారితో ఆలోచన సభలో చేరకుండా అతను దేవుని రాజ్యం కొరకు కనిపెట్టువాడు, దేవునికి స్తోత్రం. నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే అతను దేవుని రాజ్యం కొరకు కనిపెట్టినవాడు, దేవునికి స్తోత్రం. మనందరం కనిపెట్టవలసింది ఆయన రాజ్యము కొరకే, దేవునికి స్తోత్రం. యేసోపు గురించి మనకు తెలుసు కదండి, ఆయన ధనవంతుడు, నీతిమంతుడు, సజ్జనుడు, సన్హెద్రిన్ సభలో సభ్యుడు, ఆస్తి కలిగిన వాడు. నాకు ఆస్తి ఉంది, ఇదంతా ఎందుకు అనుకోలేదు, కానీ రహస్యంగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనకు తెలుసు కదా, యోసేపు అనేవాళ్ళు, యోసేపు పేరు కలిగిన 3 వ్యక్తులు ఉన్నారు. పాత నిబంధనలో ఒక యోసేపు ఉన్నాడు. ఆయన యాకోబు గారు 11వ కొడుకు, రాహేలు గారు జ్యేష్ఠ కుమారుడు, ఆయన యోసేపు. రెండవది యోసేపు మరియ భర్త అయిన యోసేపు. మూడవది అరిమత యోసేపు, రహస్య శిష్యుడు, రహస్యంగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఈయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వాడు. మనం ఒకసారి దయచేసి మార్కు సువార్తలో చూస్తే ఒక మాట కనబడుతుంది. మార్కు సువార్త 15:43 ఒకసారి. తెగించి పిలాతునొద్దకు వెళ్ళి, ఆమేన్. ఆగండి ఒకసారి అండి. అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే అరిమత యోసేపు తెగించి. ఏంటండి? తెగించి. దేనికి తెగించాడు? ఎందుకు తెగించాడు ఆయన? అక్కడ వాక్యములో మనం చూసినప్పుడు దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిష్యులు అనేక మంది ఉన్నారు. ఆయన్ని మొట్టమొదటటువంటి అంద్రేయ తర్వాత పేతురు తర్వాత మనం పిలుపు తర్వాత నతానేలు, ఇలాగ అందరూ వచ్చారు. తర్వాత 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది శిష్యులు, ఇలాగ 5,000 మంది, అలాగ అందరూ వచ్చారు. ఆయన కార్యములు చేస్తున్నప్పుడు అందరూ సంతోషించారు లేదండి, అందరూ సంతోషించారు, చాలా సంతోషించారు. ఎందుకంటే ఆ చరిత్ర అంతా చెప్తే చాలా టైం అయిపోద్ది కనుక. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి ముందు అందరినీ సమావేశం చేసి, అది పస్కాను ఆచరిద్దాం, మరలా
నేను తండ్రి రాజ్యములో మరలా మీతో ఆ కార్యం జరిగే వరకు మరలా మీకు ఇక్కడ జరగనే జరగదు అని అందరూ వచ్చిన తర్వాత దయచేసి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నాడు. ఏమన్నారండి? యేసుప్రభు వారు ఏమన్నారు? మీలో ఒకడు నన్ను, పేరు పెట్టలేదు, వచ్చింది. వీళ్ళందరికీ ఒకళ్ళెనకాల ఒకళ్ళు వాళ్ళకి బాధ వచ్చేసింది. ఎవరు ప్రభా? నేనా? నిన్ను అప్పగించేంత బుద్ధిహీనుడు, నిన్ను అప్పగించేంత పనికిమాలినోడు ఎవడున్నాడు దీంట్లో అంటే పేరు చెప్పలేదు, కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నా రొమ్మును ఆనుకొని తిన్నవాడే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని బాగా ప్రేమించాడు. అంతేకాదు ఆ కానుకలు వచ్చే ఆ డబ్బు సంచి కూడా ఆయనకే ఇచ్చాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చాలామంది పెద్దలు అంటారు, మరి మీ ఏరియాలో ఎలాగంటారు, కానీ నా సొమ్ము తిన్నవాడే నా రొమ్ము గుద్దాడురా అంటారు. నా సొమ్ము తిన్నవాడే నా రొమ్ము గుద్దాడు. అలాగే ఈయన ఏమంటాడనే, నా ప్రక్కన కూర్చుని నా రొమ్మును ఆనుకొని నేను ప్రేమించిన వాడే నన్ను అప్పగించబోతున్నాడని చెప్పాడు. కానీ పేతురు గారు అంటున్నారు, ప్రభువా, కానీ పేతురు గారి విషయంలో చూస్తే పేతురు గారు కంగారుపడి మాట్లాడతాడు. కానీ కొన్నిసార్లు యేసు ప్రభు అందరిలో పేతురు గారిని అవమానంగా మాట్లాడేది. అయినా సరే పేతురు గారు లోపలించుకోకుండా మళ్ళీ వెంటనే మాట్లాడేవాడు. కొంతమంది ఎవరైనా ఏమనంటే ఇంకా అసలు మాట్లాడరు, ప్రార్థనకు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మాట్లాడరు. సూర్యుడు అస్తమించేటోడికి నీ కోపం నిలిచి ఉండకూడదు అన్నట్టుగా పేతురు గారు అలాంటి తొందరపడి అడిగేవాడు. అడిగితే ఒకవేళ పొరపాటు వస్తే మాత్రం వెంటనే సరి చేసుకునేవాడు పేతురు గారు ఏమన్నారంటే, అయితే దేవుని ప్రజలారా, పేతురు గారు, ప్రభువా, అవసరమైతే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, అవసరమైతే చనిపోవటానికే నేను ఇష్టపడతాను, కానీ నేను ఎరగనని మాత్రము ప్రభు ముందే చెప్పాడు. హృదయాన్ని ఎరిగిన దేవుడు, నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు బొంగుతావు. పేతురు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు పేతురు అంటే, ప్రభు అన్న మాట గుర్తొచ్చి ఏడుస్తాడు. కానీ మన వాక్యములు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్న కాలం ముందు శిష్యులకు చెప్పాడు కదా, నా వల్ల నేను తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, మీరు ఊరికినే వెళ్ళకండి, ఆత్మను పొందండి, అభిషేకంతో నింపబడండి, అప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. చిన్నపిల్ల ఎదురుగుండగా యేసు ప్రభుని ఎరగనని బొంకినటువంటి పేతురు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, సేవ ప్రారంభించిన తర్వాత వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడుతున్న కాలమందు ఆ యెరూషలేము గలిలయ మనుషులు వచ్చి, వీళ్ళు ద్రాక్షారసం త్రాగేశారా, వీళ్ళ మద్యంతో మత్తులైపోయినప్పుడు నిలబడి నిలబడి ధైర్యంగా ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? ఓ సోదరులారా, గలిలయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న పర్వతాలారా, మేము పొద్దుపడిచి జామైన కాలేదు, మేము మచ్చులము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? యోవేలు గ్రంథములో అంచెదినములలో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన వాగ్దానం దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. పిరికివాడైన పేతురు ఇప్పుడు నిలబడి అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఎక్కడిది ఈ శక్తి, ఎక్కడిది ధైర్యం అని అంటే దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులు. అవును దేవుని ప్రజలారా, దైవజనులు లేకపోతే యవనస్తులు, ఇక్కడ మనం ఈ ఆరాధన నడిపిస్తున్న కాలములో మీరు పూర్ణ హృదయంతో ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు భయపడరు, పాట పాడడానికి భయపడరు. అవునా, ప్రార్థన చేయడానికి కూడా భయపడరు. ఎవరికైనా చెప్పినా కూడా. అందుకని ఏమన్నాడు? భూదిగంతముల వరకు నాకు సాక్షులైంది. ఆయన ఈ కడవ దినాల్లో అలాంటి త్యాగం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పేతురు కూడా ఏం చేశాడంటే నిలువబడి అందరితో, సోదరులారా, మీరు చాలా అపహాస్యంగా మాట్లాడుతున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు. కాదు, మేము దేవుని ఆత్మతో నింపబడ్డాం. దేవునికి స్తోత్రం. ఒక్క ప్రసంగముతో 3000 మందిని మార్చాడు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. అంతవరకు పిరికివాడు, అంతేకాదు అంతవరకు ధైర్యం లేనివాడు,
ఎక్కడొచ్చింది ఈ తెగింపు? అంటే దేవుని ఆత్మతంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిస్థితుల్లో అందరూ వెళ్ళిపోయారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుప్రభుని తీసుకెళ్తున్న కాలమందు కొడుతున్నప్పుడు పారిపోయారు, దూరం అయిపోయారు. ఎవ్వరు కూడా లేరు. ఎవరైనా ఉన్నారండి అక్కడ? ఎవ్వరు. కొంతమంది స్త్రీలు మాత్రము దూరం నుండి ఏడుస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సిలువబడి చనిపోయాడు, ఇక సాయంకాలం అయిపోతుంది. వాక్యం ప్రకారంగా చూసినప్పుడు పొద్దుగుంకక ముందు, పొద్దుగుంకిన తర్వాత ఆ సిలువ మీద ఉంటే ఆయన శాపగ్రస్తుడిగా మారిపోతాడట. పొద్దుగుంకక ముందే ఏం చేయాలి? ఆ శవాన్ని తీసి సమాధి చేయాలి. అరిమాత యోసేపు గారు తెలుసుకుంటున్నారు, ఒరే ఏమైంది? ఎవరు లేరు అక్కడ? ఎవరు లేరా? పేతురు లేడా? అంద్రేయ లేడా? తోమా లేడా? ఎవరు లేరా? అయ్యో ఎవరు లేరేంట్రా? ఆయన అలాగా దిక్కుమాలవాడిగా విడిచిపెట్టేశారా? ఏం చేయాలనుకుని అప్పుడు అక్కడ ఏముందంటే అక్కడికి వచ్చి ఆ యేసు దేహం మాకు కావాలి, నేను ఆయన శిష్యుని అంటే అక్కడ కొడతారని భయం అందరికి. ఇప్పుడు కొడుతున్నారు కదండి, కొట్టారు కదా, అందుకు భయం అన్నమాట. యేసుప్రభు దేహం నాకేమని అడిగితే ఈయన యేసుప్రభు శిష్యుడు కాబట్టి ఈయన కూడా కొట్టాలి, ఈయన కూడా సిలువ వేయాలనే పరిస్థితులు అప్పుడు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. చాలా భయపడిపోతున్నారు, చాలా భయపడిపోతున్నారు. స్త్రీలు భయపడిపోతున్నారంటే పురుషులు కూడా భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు తెగించి, దేవునికి స్తోత్రం, యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా ఆయన దేహము నాకు ఇవ్వమని అడిగాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన దేహం ఇమ్మంటమే కాకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన కొరకు తొలిపించుకున్నటువంటి కొత్త సమాధిని యేసయ్యకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. కొత్త బట్ట తీసుకుని కొని చుట్టి దాంట్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఆయన తోట కూడా ఆ సమాధిలో ఉంది. ఆ సమాధి, ఆ తోట యేసయ్యకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా మనకు కావాల్సింది ఏంటంటే యోసేపు తెగించి, ప్రాణానికి తెగించి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ సమాధి, ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి తీసుకొని వచ్చి ఇవంతా చేశాడు. కారణం ఏంటంటే అతనికి ధైర్యం. దేవునికి స్తోత్రం. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మీరైనా నేనైనా తెగింపు కావాలి, ధైర్యము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, 2011వ సంవత్సరంలో ఆ నేడు వెళ్ళిన ప్రాంతంలో ఒక మందిరం కట్టాలని ఆలోచన కలిగినప్పుడు అక్కడ స్థలం కొన్న తర్వాత అక్కడ హైందువులు అయిన వారు వచ్చి అన్నారు, ఏమనంటే ఇక్కడ మందిరం కట్టడానికి వీలు లేదన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేనేం చెప్పానంటే తెగించి నా ప్రభు పరిచర్య కొరకు నేను వచ్చాను. నేనేదో తినేసి వెళ్ళిపోవడానికి రాలేదు, ఒట్టి బెదిరింపులకి నేను రాలేదు. దేవుని కొరకు నేను వచ్చాను. ఏమైనా నా ప్రాణమైనా త్యాగం చేస్తాను, కానీ ఇక్కడ దేవుని మందిరం కడతాను. అప్పుడు వాళ్ళ మోతువార్లు పెద్దోళ్ళు కదా, కడతావా? కడతాను. ప్రైజ్ లార్డ్. ఏంటో ధైర్యం ఎక్కడదండి? ఆత్మధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెగింపు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అవునే దేవుని ప్రజలారు, మనం ఏదైనా సరే చేయాలనుకుంటే మనలో కూడా తెగింపు కావాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే మనం ఆ కార్యం చేయలేం. అందుకే పిరికివాడు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ప్రైజ్ లార్డ్. వీళ్ళ నేను అంత చెప్తున్నాను, ఈ కడవ దినాలు, అంచె దినాల్లో ఉన్న మనం ప్రభు కొరకు, ప్రభు బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే మనకు కొన్నిసార్లు తెగింపు కావాలి, ధైర్యము కావాలి. అంతేకాకుండా అలా చేయడమే కాకుండా ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం. అవును, మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించేటప్పుడు మరియ భయపడుతుంది, తర్వాత యోసేపు గారు కూడా భయపడుతున్నారు. మరి ఎందుకు భయపడింది అని అంటే నేను షార్ట్కట్లో త్వరగా చెప్తున్నాను. నువ్వు గర్భవతి కుమారుని కంట. ఇది అయ్యో ఏంటని భయపడిపోతుంది. ఏంటి ఈ ప్రజలందరూ నన్ను ఏం చేస్తారో, అవమానపరుస్తారా ఏంటి అని ఆలోచన చేస్తూ ఉందామె. అప్పుడు మరలా రెండోసారి గాబ్రియేలు దూత, వర్తమానపు దూత గాబ్రియేలు దూత రెండోసారి వచ్చి, మరియా నువ్వు భయపడకు, నీవు ఒక పురుషుని కలయికతో కాదు నువ్వు గర్భం ధరించింది, పరిశుద్ధాత్మతో నువ్వు
కుమారుని కంటావు. దేవునికి స్తోత్రం. అతడు పరిశుద్ధుడు. అవునే, అతని రాజ్యమే పరిశుద్ధమైన రాజ్యం. ఆ రాజ్యమునికి అంతము లేని రాజ్యం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో యోసేపు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సోదరులారా, యోసేపు గారికి ఒక వర్తమానం వచ్చింది, నీ భార్య గర్భం ధరించిందయ్యా అని. ఏం చేయాలి అని అక్కడ వాక్యములు ఉంది. యోసేపు ఆలోచిస్తున్నాడట. మరియమ్మ గారు అక్కడ ఆలోచిస్తున్నారు, యోసేపు గారు ఇక్కడ ఆలోచిస్తున్నారు. అప్పుడు గాబ్రియేలు దూత యోసేపు నువ్వు మరియని చేర్చుకోవటానికి నువ్వేమీ భయపడవద్దు. మరియ ఒక పురుషుని కలయిక ద్వారా గర్భవతి కాలేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. దేవునికి స్తోత్రం. పుట్టబోవు శిశువు గొప్పవాడవుతాడు, అంతేకాదు అనేకులను ఆయన రక్షిస్తాడు అని ఆ వర్తమానం చెప్పినప్పుడు మనకు యోసేపు గారు చేర్చుకుని మరియమ్మను చేర్చుకుని అలా ఉంటున్న కాలం ముందు యోసేపు నీతిమంతుడు. ఈ యోసేపు ఎలాగ నీతిమంతుడో ఆ యోసేపు కూడా అలాగే నీతిమంతుడు. మనకు ముందున్న యేసు ఉన్నాడు చూసారా, ఎవరో యాకోబు కుమారుడు అయినటువంటి యోసేపు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవుని ప్రజలారా అన్నదమ్ములు గోతులు త్రోసివేసిన, అమ్మివేసిన అతని భక్తి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అందుకనే అతడు ఐగుప్తు దేశములు అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. పనివాడిగా వెళ్ళిన వాడు యోసేపు ఇంటిలో యజమానుడయ్యాడు. ఇంటిలో యజమానుడిగా అయినప్పుడు ఆయనకి లేనిపోని నింద వచ్చి సరసాల్లో వేశారు. అయినా సరే భక్తిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని ప్రజలారా ఆ కలభావం చెప్పాడు వాళ్ళకి, పానదైకుల అధిపతికి, భక్షకారుల అధిపతికి. అయితే ఆ పానదైకుల అధిపతి అతను మర్చిపోయాడు. తర్వాత పరో కాల వచ్చింది. పరో కాల ఎవడో చెప్పలేకపోయాడు. అయ్యా, మీరు జైల్లో పెట్టించినటువంటి యోసేపు ఉన్నాడు చూసారా, అతడు కలల భావం చెప్పగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అలాగే అతను తీసుకురండి అన్నాడు. వెంటనే అది అక్కడ పెద్ద చరిత్ర జరిగింది. యోసేపు ఆ కలభావం చెప్పినప్పుడు, అయ్యా 7 దంటు ఎన్నులు, 7 చిక్కిపోయిన ఎన్నులు, 7 బలిసిన ఆవులు, 7 చిక్కిన, అసలు లెక్క ప్రకారం ఏంటంటే అండి, ఈ చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులు తిన్నప్పుడు లావవ్వాలవి, కానీ ఎలాగున్నాయి? బక్కగానే ఉన్నాయి. కారణం ఏంటి? ఇదే నాకు అర్థం అవట్లేదేంటి? అదే మహారాజా, 7 సమృద్ధైన పంటలు పండుతాయి, తర్వాత 7 సంవత్సరాల కరువు వస్తుంది. అది దేవుని వాక్యం ఏం చెప్తుందండి. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాంక్షకు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల సంఘం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాలు అక్కడ ఉంటుంది. ఈ భూలోకం అంతా చాలా కరువులు, రోగాలు అన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు మహారాజా ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతున్న కాలమందు ఏమి చేయాలంటే 5వ వంతు ధాన్యాన్ని నిలవేయాలి. కొట్లు కట్టి నిలవేయాలి. 5వ వంతా? ఓహో, అలాగైతే మా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు, యవనస్తులందరూ తినటము, తాగటము, ఇష్టంసారంగా తిరగటం, కానీ 5వ వంతు ఏంటంటే తెలియదు, కరువు అంటే ఏంటో తెలియదు. వీళ్ళకెవరికి తెలియదు. కాబట్టి నువ్వే రాజుగా ఉండాలన్నారు. దేవునికి స్తోత్రం. ఒక విషయం సోదరులారా మీ అందరికీ చెప్తున్నాను. అమ్మబడిన వాడు, గోతులో త్రోసివేయబడిన వాడు యేసు ప్రభునేమో తన యూదులు ఆనాటి ఎలాగైతే 30 వెండి నాణాలకు అమ్మారో, యేసోపుని కూడా ఏం చేశారు? 20 వెండి నాణాలకు ఎవరు అమ్మారు? అన్నదమ్ములే అమ్మారు. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభువుకి యేసోపుకి సమకాలికులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో దేవుని ప్రజలారా నేను చెప్తున్నాను, ఈ ఉదయ కాలంలో యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశానికి రాజు అయిపోయేటప్పటికి అక్కడ ఐగుప్తీయులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే, ఒరేయ్ ఇదిగో ఈ అబ్బాయి మన దేశాన్ని పరిపాలన చేస్తాడు. ఈడు ఎవడంటే? ఈడు హెబ్రీయుడు, ఆ దేశం వాడు, అక్కడ వాడు మన దేశానికి రాజ్య పరిపాలన చేయటం ఏంటి? ఆడి మాట మనం ఏంటండి? మన దేశంలో ఎవరు లేరా అని అంటే మరో ఒక మాట అన్నాడు, ఇతను వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు.
యవనస్తులారా నేను చెప్తున్నాను, మీ జీవితంలో అద్భుతం చూడాలంటే, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలంటే, యోసేపులాగా మీరు దీవించబడాలంటే దేవుని ఆత్మ కలిగిన వారు ఉండాలి. దేవుని స్తోత్రం. ఐగుప్తు దేశానికి ఎలాగైతే రాజు అయిపోయాడో, మనము కొనొకప్పుడు యేసయ్యతో ఆ రాజ్య పరిపాలన చేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరము యేసయ్య రాజ్యములో, అదే అరిమత యోసేపు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు. అతను ఆస్తిపరుడు, ధనవంతుడు, అన్ని హోదా కలిగిన వాడు, సన్హెద్రిను సభలో సభ్యుడు, ఇన్ని అర్హతలు కలిగినా సరే అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే, కదా కడుపు నిండితే లేకపోతే కొంత డబ్బు ఎత్తుకొస్తే డబ్బు అంటే చాలారు దేవుడు ఎందుకు అన్నట్టుగా ఉంటారు. అలా కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలారా, ఆయన ఒక కుమారుని కన్యను ఆ లోకాసు వార్తలో, దయచేసి లోకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. దయచేసి 5వ తరగతి చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ రాజ్యం అండి? అంతము లేని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ఏ రాజ్యం? టైం అయిపోయింది అనుకుంటానండి సార్, నేను పొరపాటు. అంతము లేని రాజ్యం. దానియేలు గ్రంథములో మనం చూస్తాం ఏమనంటే, ఆ రాజుల కాలంలో ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికి ఎన్నడూ అంతము లేదు. ఈ రాజ్యాలన్నీ కొద్ది రాజ్యాలే, కొంతకాలమే ఉండి ఈ లోకంలో ఉండే రాజ్యాలు అన్నీ కూడా, కానీ అది శాశ్వతమైన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. అంతము లేని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయండి. ఆ రాజ్యములో వెళ్ళాలంటే దానికి రాజమార్గం ఉంది. ఆమేన్. యెషయా ప్రవచన గ్రంథం 35:8 వచనంలో అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములోకి వెళ్ళాలంటే అది రాజమార్గము, అది పరిశుద్ధ మార్గం. ఏ మార్గం అండి? అది పరిశుద్ధ మార్గం. చూడండి అక్కడ అవసరమైతే పరిశుద్ధ మార్గం. అపవిత్రులు పోకూడని మార్గం. అపవిత్రులు పోకూడని మార్గం. చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న వారు చాలామంది దేవుని వాక్య ప్రకారంగా అక్కడ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తప్పు. ఇష్టానుసారంగా జీవిస్తే ఆ రాజ్యానికి మనం వెళ్ళలేం. అది అపవిత్రులు పోకూడని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రక్తంలో కడుగుబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళే ఆ రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునది అంతము లేని రాజ్యం. వాక్యములో ఉంది, నూతన యెరూషలేం, నూతన పట్టణం. ఆ పట్టణం పరలోక పట్టణం. దేవునికి స్తోత్రం. ఆ పట్టణము ఎవరికి చెందుతుందంటే, అది ప్రభు రక్తములో కడుగబడి బాప్తిసం పొంది ప్రభు ఇంట్లో చేర్చబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది బాప్తిసం పొందారు? దయచేసి నేను దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఇంక మిమ్మల్ని ఏమి ఇసుకించను. అందరూ బాప్తిసం పొందారా? మీరు బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దయచేసి ఎవరి మాట. అందరూ బాప్తిసం పొందారా? అందరూ బాప్తిసం పొందారమ్మా? నేను అంటున్నాను, ఇక మనకి 2 రోజుల్లో మళ్ళీ నూతన సంవత్సరం వచ్చేస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఒకటి, మీరు ఏం చేస్తున్నారని తెలియదు, కానీ రేపేం జరుగునో మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మేఘం మీద వెళ్ళిపోయాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అవును కదండి. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల జకయ, నేడే రక్షణ దినం. చాలామంది వాయిదాలు వేస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ప్రకటన చేసినప్పుడు మరి ఎంతమంది ముందుకు వచ్చి బాప్తిసం పొందుతున్నారో, అంత పాటలు బాగానే పాడతారు, ప్రార్థనకు వస్తారు, అన్నీ చేస్తారు, కానీ బాప్తిసం అంతటికి వెనకెళ్ళిపోతున్నారండి. మరి వాక్యం ఏం చెప్తుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్షకు గురి కాకుండా ఉండాలంటే, యోసేపు వలె ఆ పరదైస్కి మనం వెళ్ళాలంటే ప్రభు రక్తంలో కడుగుపడాలి. ప్రైజ్ ది లార్డ్. మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందాలి. అపోస్తలుల బోధయందు, సావాసమందు, రొట్టె విరుచుటయందు మనం సావాసం కలిగి ఉన్నప్పుడే ఆ రాజ్యానికి మనం వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తూ చెప్తున్నాను ఏమనంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఏమన్నాడండి? అపోస్తల కార్యములు
17:30 ఏముందంటే, అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడండిగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మాట్లాడట్లేదు. వాక్యం చూడండి ఒకసారి. అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది మనం ఏ కాలంలో ఉన్నప్పుడు? అజ్ఞాన కాలంలో మనం లేవు. ఇప్పుడు విజ్ఞాన కాలంలో ఉన్నాం కదండి. చాలా విజ్ఞానం, అంత కంప్యూటర్కం అయిపోయింది. ఎంతో ఇది వరకటి కాలంలో అమెరికా నుంచి ఇండియా మాట్లాడాలంటే ఆ ఫోన్ కాల్ ట్రంకులు బుక్ చేయాలి, అవి పనిచేస్తలేదు, ఆ లైన్లు పాడైపోయినాయి, ఇలాగలాగని రకరకాలుగా మాట్లాడేవారు. అవునండి. కానీ ఇది ఇప్పుడు విజ్ఞానం ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు చాలా బాగా పెరిగిపోలేదా? అమెరికా దేశం నుండి ఇండియాలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? మొన్న ఒక ఆయన, మా సంఘంలో ఉన్న ఒక ఆయన ఏం చేశాడంటే, ఏంటి తలుపేయకుండా పడుకున్నావేంటి? తలుపేయకోకుండా పడుకున్నావేంటంటే, ఆయన అమెరికాలో ఉన్న ఆయన చూసి, ఇక్కడ ఈ సిస్టంలో చూసి తలుపు వేయలేదని ఆయనకి తెలిసిపోయిందండి. ఇదేమన్నారు చెప్పండి? ఇది విజ్ఞాన కాలం. నేను ఆఖరిగా మీకు 2 చేతులు చేసి వందనాలు చెప్తున్నాను. మీరందరూ చాలా భక్తిగా జీవిస్తున్నారు, క్రమశిక్షణ అయిన వీధిలో నడుస్తున్నారు, దైవజనులు మిమ్మల్ని మంచిగా నడిపిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి వందనాలు. నేను ఆఖరిగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఎవరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నశించడాన్ని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరూ పాపం చేసి దేవుని మహిమని పొందలేక పోతున్నారు కనుక అందరూ రక్షణ పొందాలి, అందరూ ప్రభు ఇంట్లో చేర్చబడాలి. ఎవరు కూడా పొరపాటు నరకానికి వెళ్ళడానికి వీలేదు. యేసోబు, అరిమత యేసోబు ఎలాగైతే అన్ని హోదాలు కలిగిన వాడైనా సరే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు, మనమందరం ఆ రాజ్యం కొరకు ఎదురు చూద్దాం, ఆయన అడుగు జల నడుదాం. ఈ మాటలు మన వెనుకలో ప్రభు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్. హల్లెలూయా. స్పష్టమైనటువంటి వాక్యము మనకి దైవజనులు అందించారు. మరి ముఖ్యంగా అరిమతయ యోసేపు యొక్క ఒక్క గుణం, దేవుని యొక్క రాజ్యము కొరకు ఆసక్తి కలిగిన వాడని అక్కడ మనకు చెప్పబడింది. అది మీకున్నట్లయితే మేలు, ఆ రాజ్యం కొరకు మీరు సిద్ధంగా ఉండాలి అనే మాటతో ఆయన మనకు ముగించారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును. ఈ ఒక్క వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఒక నిమిషం సతీష్ గారు వాక్యం చెప్పిన దైవజనం దేవుడు దీవించును గాక. మరి యొక్క మీటింగ్ వెళ్తున్నారు, మరి కనుక వారు వెళుతున్నారు. దేవునికి వారిని ఇంకా వాడుకుంటారు. వీలైతే మీటింగ్ అయిన తర్వాత కనపడతారేం బయట, కలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే కొన్ని మాటలు చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే దేవుని రాజ్యం కొరకు మనం వేచి ఉండాలి. దాని కొరకు అర్హులుగా ఉన్నామో లేదో అని దినదినం చూసుకోవాలి. అటువంటి క్రియలు చేయాలి. ఎటువంటి క్రియలు అంటే, అరిమతయ యోసేపు మనుషులకు భయపడకుండా తెగించి, అతనికి చాలా ప్రాబ్లమే. ఏంటి ప్రాబ్లం అంటే, ఈయన యేసును వెంబడిస్తున్నాడు. పేరు కలిగిన వ్యక్తి అంటే ఆయన మన లెక్క ప్రకారంగా ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన అరిమతయ యేసు. ఆ రోజుల్లో పెద్ద చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన. వారికి అంటే యూదులతో కలిసి పనిచేసే అతను. అటువంటి వ్యక్తి అయ్యుండి కూడా ఆయన వారికి ఎవరికి భయపడకుండా, మరి ఏదో వెంబడించినప్పుడు చనిపోయాడు కదా ఎందుకు అని వదిలిపెట్టేలేదు. ఏదో చనిపోయాడు మనకు ఎందుకులే, వాళ్ళ శిష్యులు చూసుకుంటారని విడిచిపెట్టలేదు. ఆయన స్వయంగా వెళ్ళి ఆయన తీసుకొని తన సొంత సమాధిలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసేదానికి ఒకే ఒక కారణము, దేవుని యేసుక్రీస్తు దేవుని రాజ్యంను గురించిన సువార్త చెప్పాడు. ఆ రాజ్యం కొరకు వేచి ఉన్నాడు. ఆ రాజ్యము కొరకు ఒకవేళ మోపిన నింద పడడానికి సిద్ధపడిన వాడు యోసేపు. అటువంటి జీవితం మనకు కలిగి ఉండాలి. అది ఒకటి. 2 విషయాలు మీకు మాట్లాడి చెప్తున్నాను. మనము ఈ యొక్క సంవత్సరం యొక్క అంత్య దినాలు, ఆఖరి 2-3 రోజులు, ఈరోజు కలుపుకుంటే ఈవేళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉన్నాయి మనకి. 3 రోజుల్లో మీరు కొన్ని విషయాలు చేస్తే మీకు మంచిది అనే ఆశ. ఏంటంటే, మీరు
దేవుని సన్నిధిలో కొంచెం సమయం గడపండి. మీ యొక్క హృదయంలో ఒకసారి పరీక్షించుకోండి. సమయం చూసుకొని దేవునికి నేను ఇష్టంగా ఉన్నానా లేదా. నూతన సంవత్సరం ప్రవేశిస్తాను. నూతన సంవత్సరం మనకి ఒక స్పెషల్ కాదు. అయితే స్పెషల్ ఎప్పుడవుతుందంటే మనం యొక్క నూతన సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నేను నూతన సంవత్సరంలో నూతనంగా దేవుని యొక్క ఆత్మలో నేను ప్రవేశించాలి. ఆయన ఆత్మతో శక్తి కలిగి ప్రవేశించాలి అనే ఆసక్తితో మీరు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సిద్ధపడతారు. ప్రతిదానికి సిద్ధపడుతుంది. 3 దినములు ఉంది. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆయనకు సమర్పించుకొని మీలో ఏదైనా దేవుడు మరి కొదువు చూపించాడు దాని నుంచి బయటకు రండి. మరి ఆయన కొరకు మీరు సిద్ధపడండి. మనం 3 రోజుల తర్వాత మరి 3వ దినంన మనము సాయంకాలం కలుసుకుంటాం. అందరం కలుసుకుని దేవుని సన్నిధిలో దాన్ని స్తుతించి ఆయన చేసిన మేలుని గురించి చెప్పుకొని తర్వాత మరి అర్ధరాత్రి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాను మిమ్మల్ని అందరినీ. దయచేసి సిద్ధపడి రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఒక ప్రార్థన ముందు ఒక మధ్య సహోదరులు వెంకట్ అంటే ఇంకో ఉన్నటువంటి వెంకట్ ఏం పేరండి? ఓన్లీ వెంకట్. ఈ పెద్ద పొడుగ్గా ఉన్న వెంకట్ కదా, ఇంకో వెంకట్ మీకు అంత కనపడుతుంది. నిలబడు బాబు ఒకసారి. వెంకట్ రాలేదా? ఓకే. వారి తల్లి గారు మరి అనారోగ్యం అంటే తన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆసుపత్రిలో ఉంటున్నారు. మరి సంఘంగా మనం ప్రార్థించి వారి గురించి స్వస్థత ప్రార్థన చేద్దాం. ఈ మీటింగ్లోనే కాదు, మీరు గుర్తున్న వారందరూ, అలాగే మన సిస్టర్ మాలతి గారు ప్రార్థన నడిపిస్తున్న దాంట్లో గుర్తుంచుకుని దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ బిడ్డను స్వస్థపరచాలని మనం కోరుకుందాం. లేచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు. యుద్ధకాలంలో మా మధ్యకు దిగి వచ్చి మీ యొక్క సన్నిధిని మాకిచ్చి మీ యొక్క దైవజనుని ద్వారా ప్రభువా అరిమతయి యోసేపు చేసిన క్రియను గుర్తు చేసి ఆయన లాగునే మేమును కూడా మీ యొక్క రాజ్యము కొరకు వేచి ఉన్నవారమే దాని కొరకు జీవించినట్లుగా ఉండాలని మాకు హెచ్చరించిన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా మరి ఇదిగో వెంకట యొక్క తల్లి గారిని గురించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ కుమారుడు నీ బిడ్డ ప్రభా నిన్ను ఆశ్రయించి నీ కొరకు జీవించుటకు అలాగే నిన్ను ఘనపరచుటకు ఆయన మరి వెనకాడక తన నీలో ఆయన నడుస్తున్నాడు ప్రభా. మరి తల్లిని గురించినటువంటి భారము బాధ ఆయనకున్నది. ఆయనతో పాటు మేము ఏకీభవించి మేము అడుగుతున్నాం ప్రభా. మీ కృప చేత నీ కుమార్తెను దర్శించి ప్రభా కిడ్నీస్ మరి ఫెయిల్ అయినారు, డాక్టర్ల చేత కావటం లేదు. అయితే మరి నీవు నీ యొక్క ఒక్క మాట చేత స్వస్థపరిచే దేవుడు కాబట్టి ప్రభా మా యొక్క ప్రార్థన మేమందరం కూడా ఏకీభవించి అడుగుచున్నాం తండ్రి. మాకు ప్రభా భారంతో అడుగుచున్నాం. ఆ బిడ్డను మీరు దర్శించి ఇప్పుడే ఆ కిడ్నీస్లో అకస్మాత్తుగా కిడ్నీస్ మరి పనిచేయటం మొదలుపెట్టి ప్రభా సక్రమంగా ఉండినట్లుగా చేయమని స్వస్థత నిమ్మని ప్రభా మీరు మరి పొందిన దెబ్బలు మాకు స్వస్థత కలిగిన చెప్పిన రీతిగా ఆ యొక్క వాక్యంతో మేము అడుగుచు ఆ బిడ్డను స్వస్థపరిచి మహిమకంత మీరు ఒక్కరే పొందుకోవాలని ఇక్కడే కాదు అక్కడ వారి ఊర్లో కూడా ఆశ్చర్యపడినట్లుగా క్రియేట్ చేయాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. దేవునికి ఆరాధన, దేవుని స్తుతి ద్వారా దేవునికి కానుకలు సమర్పించుకుందాం. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా హోసనా, 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 హల్లెలూయా హోసనా. దావీదు చేసిన విధముగానే మనము నాట్యము చేసేదము దేవుని సన్నిధిలో. పాటలతో చప్పట్లతో సంగీతానాదములతో దేవుని సన్నిధిలో నీవెల
ప్రచురింతు దేవా. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా. స్వరములెత్తి హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. యెహోషువ యెరికో గోడలను కూలగొట్టిన విధముగనే మనము ఆర్భాటముతో సాతాను ఆటంకములను పడగొట్టి జయముందెదము యేసు నీ నామములో. జయగీతములు పాడుచును సీయోను వెళ్ళెదము. దేవుని సన్నిధిలో స్తుతి చేయుదము. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. స్వరములెత్తి హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. పూర్ణ బలముతో హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. అరిమతి యేసోపు వలె మన జీవితం ఉండాలని, అటువంటి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి పిలుచుకుంటాడండి. ఆమేన్. హల్లెలూయా. నీ సమయం కొరకు నువ్వు వేచినట్లయితే యేసోపు వలె వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం దేవుడు తీసుకొని వస్తాడు. ఆ సమయాన్ని నిన్ను వాడుకున్నట్లుగా నువ్వు నమ్మకంగా ఎదురు చూసినట్లయితే నమ్మకం దేవుడు ఘనంగా వాడుకుంటాడు. ఆమేన్. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించిన గాక. మనకి 31వ తారీఖుని క్రిస్మస్ జరిగిన స్థలంలోనే ఆరాధన జరుగుతుంది కనుక మీరందరూ సిద్ధపడి 7 గంటల కల్లా మీరు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయదు. ఎందుకంటే సమయం మనం దేవుని సన్నిధిలో గడపాలని, కనీసం దేవునికి మనం శ్రేష్టమైనది ఇవ్వాలనే ఆలోచన, అన్నింటిలో ముఖ్యం దేవునికి సమయం ఇవ్వాలండి. ఆమేన్. దేవునితో గడపాలనే ఆశ మనకు ఉండాలి. అది ఉంటేనే మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. ఆశ ఉభయదోదం కలిగి ఉన్నాడు. నా గృహంలో దేవుని సన్నిధి కావాలి. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధి నా గృహంలో ఉండాలని కోరుకున్నాడు. అటువంటి ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం. ఆమేన్. మీరందరూ త్వరపడి దేవుని సన్నిధికి రండి. మనందరం చేరి ఏక మనసుతో ఆఖరి దినాన్ని, ఈ సంవత్సరం ఆఖరి దినంను దేవుని సన్నిధిలో గడుపుదాం. మన ప్రభువుని గనపరుద్దాం, ఆయన చేసిన మేలును చెప్పుకుందాం, అందరం కలిసి ప్రభు యందు ఆనందిద్దాం. ఆమేన్. అక్కడే భోజనం చేసి మనందరం ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని గనపరుద్దాం. దేవుని వాక్యం విందాం. నూతన వాగ్దానాన్ని సంఘానికి దేవుడు ఇవ్వబోచున్న ఆ నూతన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని సంతోషంతో మన నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు రాజేష్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారు మనకి ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధ మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, వందనములు, స్తోత్రములు ప్రభా. నైనా ఈ దినం తండ్రి, నేను ఏ స్థితిలో ఉన్నామో, నేను ఎక్కడ ఉన్నామో, ఎందుకు ఉన్నామో కేవలం నీ యొక్క కృప మాత్రమే ప్రభా. నా తండ్రి, మా సొంత అర్హతలు అంటూ ఏమీ కాదు, కానీ
నీవు నాయన నీ స్వరక్తం ఇచ్చి నాయన మమ్మల్ని కొనుక్కొని నీ సొత్తుగా ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా నా తండ్రి నిలవబెట్టి నడిపిస్తూ ఉన్నావు దేవా. నేను వినిన వాక్యాన్ని బట్టి ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి నేను ఆ బిడ్డ ఏ విధంగా అయితే ప్రభా నీ రాజ్యం కొరకు నాయన కనిపెట్టుకుంటూ ప్రభా నాయన తెగించి ప్రభా నా తండ్రి నాయన కార్యములు జరిగించి ఉన్నాడో అటువంటి నాయన ఇదిగో తండ్రి ఆసక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నేను విని ఉన్న మేము ప్రభా ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రభా నీ కొరకు ప్రభా నైనా నిలబడాలనే ఆశతో తృష్ణతో ప్రభా నా తండ్రి కనిపెట్టుకుంటూ ప్రభా నేను ఇదిగో ప్రభా నీ పరిచర్యలో ప్రభా నా తండ్రి నేను నీకు సాక్షులుగాను నేను ఇదిగో జీవితం ద్వారా ప్రభా నా తండ్రి నమ్మకంగా జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. నేను మాకు ఇచ్చిన ప్రతి చిన్న దాంట్లో కూడా ప్రభా మేము నమ్మకంగా యథార్థవంతంగా ప్రవర్తించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుచున్నాం. ముఖ్యంగా మీతో సంబంధం విషయంలో ప్రభా మొట్టమొదటిగా నా తండ్రి నేను మిమ్మల్ని కలిగి ప్రభా నా తండ్రి లోకాన్ని లేక ప్రభా ఐహిక విచారాన్ని విడిచిపెట్టి ప్రభా నా తండ్రి మీకు శ్రేష్టమైన సమయాన్ని ఇస్తూ ప్రభా స్థానాన్ని ఇస్తూ గడపడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటును భద్రపరిచావు తండ్రి. నేను ఇదిగో తండ్రి ఈ సంవత్సరం మొదట్లో ప్రభా అనేక నిర్ణయాలు తీసుకున్నాం కానీ ప్రభా అనేక విషయాల్లో మేము నమ్మకంగా జీవించలేదు, త్రొట్టిల్లిపోయి ఉన్నాం ప్రభా. నేను సహాయం అడుగుచున్నాం ప్రభా. నేను ఇదిగో తండ్రి నేను ఆఖరి దినముల్లో ఉంటూ ఉండగా నైనా చేసిన తప్పిదమ్ములను ప్రభా అతిక్రమాలను బట్టి ప్రభా నైనా ఒప్పుకుంటూ నేను నీ సన్నిధిలో గడుపుచు ప్రభా నీ రక్తం చేత కడుక్కుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశింపడానికి నైనా సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం తండ్రి. నేను ఇదిగో ప్రభా నైనా ఇదిగో నైనా మా పని ప్రాంగణాల్లో తోడుగా రమ్మని అడుగుచున్నాం. నేను నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. స్కిల్స్ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ యొక్క దైవికమైన కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నేను ముగించుకుని వెళ్ళబోచుండగా నీ యొక్క కాపుదల సహాయం సహవాసమును కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ముగించే ముందు సోదరులు శశి గారు అలాగే తన భార్యను దేవుడు ఏకపరిచి యానివర్సరీ జరుపుకున్నారు, వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం త్వరగా. థ్యాంక్ యూ జీసస్. కృపగల తండ్రి, ప్రేమగల దేవానికి నాన్నకు స్తోత్రాలు. దిగోని కుమారుడు శశిని తన భార్యను మీరు జతపరిచి గత సంవత్సరాన్ని కాపాడి మరొక నూతన సంవత్సరం మరి ప్రభా 2 రోజుల క్రితం మీరు ప్రవేశపెట్టున్నారు. నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదం దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు తండ్రి. మంచి ఆరోగ్యంను శక్తినిచ్చి ఇదిగో మీ యొక్క సేవలలో మరి మీ యొక్క ఆత్మీయ విషయంలోనూ ఎదిగి అనేకులకు ఆశీర్వాదకరమైన దీవించి నడిపించుకోవాలని మీకే మహిమనిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము ఇప్పుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక.